హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ ఒక్కదాన్నే రాలేదు, అమ్మని వేసుకొని వచ్చానమాట. స్కూల్లో పిల్లలు మా అమ్మని పిలుచుకొస్తా అంటారే, అట్లా ఇప్పుడు నేను మా అమ్మని పిలుచుకొచ్చానమాట. ఎందుకు ఏంటి అనేది ముందుగా చెప్తాను, పదండి. హాయ్ అండి. సో మా అమ్మకి ఒక పర్చేసింగ్ కోసం వచ్చాను. కాకపోతే ఇక్కడ కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వస్తుంటే మోడల్స్ చూస్తే కొంచెం కొత్తగా ఉన్నాయి అనిపించినాయి. సరే, ఒపీనియన్ ఏంటనేది ముందుగా చెప్పం, ఏం తీసుకుంటాం ఏంటనేది. బట్ చూడటానికైతే మాత్రం కొన్ని ప్లానింగ్ ఉంది. ఎలాగో వచ్చా కదా, నేను ఆల్రెడీ ముందుగానే వీళ్ళకి చెప్పానండి, వ్లాగ్తోనే మొదలవుతుంది అనమాట. సో మీరు కొత్త కలెక్షన్స్ చూడండి. సో నా ఫీడ్బ్యాక్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశం. అండ్ మేము ఏదైనా నచ్చితే పర్చేజ్ ప్లాన్ చేస్తాం, ముందుగానే చెప్పలేం. సరే స్టార్ట్ చేద్దాం రండి, అందరం కలిసి చూద్దాం. ఫస్ట్ అసలు మా అమ్మని ఏం కావాలో, అమ్మ నీకు ఏం కావాలో కోరుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు అనుకునేరు ఏమైందో డైమండ్లు బంగారాలు కొనుక్కొని అమ్మకి సిల్వర్ కొనుక్కొస్తుందని. నా చాయిస్ కాదండి, అడగండి కావాలంటే. ఎందుకు నువ్వు సిల్వర్ కొనుక్కుంటున్నావో చెప్పు. జర్నీస్ అప్పుడు పెట్టుకోవడానికి. జర్నీస్ అప్పుడు భయంలా, జర్నీస్ అప్పుడు ఇవి పెట్టుకున్నావా? తను యాక్చువల్గా చెన్నై చూడాలనుకుంది. నేను ఫస్ట్ ముందు ఏ ఫ్లోర్లో ఏం బాగున్నాయో చూద్దామని వచ్చాను. సో నాకు ఈ ఫ్లోర్లో కొంచెం కొత్త కలెక్షన్స్, అంటే రొటీన్గా పోత పోసినట్టు కాకుండా వెరైటీగా ఉన్నాయి. చూడగా తెలుస్తుంది. అందుకని ఈసారి ఏం చేస్తున్నా అంటే వాళ్ళ చాయిస్ కాదు, నాకు నచ్చి నీ తీసి చూపించమంటున్నాను. సో అక్కడ పెట్టిన దాంట్లో పై సెట్ చూపించరా? ప్యూర్ 92.5 సిల్వర్ వస్తుంది. బాగుంది. మీకు ఏదో గోల్డ్ షాప్ ఉందని విన్నాను. అవును మేడం, తెనాల్లో ఉంది, నటరాజ్ జ్యువెలర్స్ అని. సో వాళ్ళు కొత్తగా అమైరా జ్యువెలరీ అని సిల్వర్ తీసుకొచ్చారు మేడం, కొద్ది ప్రీమియం కలెక్షన్. ఇది సిల్వర్, జనరల్గా సిల్వర్ చేసే వాళ్ళు వేరుగుంటారు, గోల్డ్ చేసే వాళ్ళు ఉంటారు. మనకి సేమ్ వెండర్ నుంచి వస్తుంది. ఏదైతే గోల్డ్ వెండర్ చేస్తారో సేమ్ జ్యువెలరీ కూడా మనకి సిల్వర్లో కూడా వస్తుంది. కొంచెం డిఫరెన్స్ ఉంది. అందుకనే నేను అక్కడ కొన్ని మోడల్స్ చూశాను, ముఖ్యంగా నల్లపూసలు చూశాను, బాగున్నాయి చాలా. అంటే చేత ఎలగెంట్గా ఉంది, గోల్డ్ చేత లాగా బాగుంది. చాలా చిన్నవి కావాలా? కూతురు ఏదో పెద్దగా నీకు అసలు పైనుంచి కిందకి వడ్రాణం లాగైనా కొనిపెడతానంటే ఆమె కొనుక్కోవట్లా, చిన్నవి కావాలంట. బేసిక్ ఇద్దరం వచ్చాం కదా, చూద్దాం. చిన్నవి అంటే కింద ఫ్లోర్లో ఉన్నాయండి, ఇప్పుడు పై ఫ్లోర్కి వచ్చాం కాబట్టి ఇవి కొన్ని చూద్దాం. మీరు చూడండి, ఫీడ్బ్యాక్ నచ్చితే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమైరా సిల్వర్ జ్యువెలరీ. ఎస్ మ్యామ్. సో వాళ్ళు ఓన్గా ఇనిషియేటివ్గా తీసుకొని చేశారండి. చాలామందికి తెలియకపోవచ్చు. సో నాకు కూడా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందనమాట. వాళ్ళు పర్చేజ్ చేశారు, నచ్చింది అన్నారని చెప్పి వచ్చాను. చాలా వర్త్ అనిపిస్తుంది, రీజనబుల్ ప్రైసెస్ అనిపించినాయి. నేను కింద మా బన్నుగాడికి బ్రాస్లెట్ ఎంత ప్రైస్ అవన్నీ చూసాను. 1000 రూపాయల నుంచి ఉన్నాయండి బ్రాస్లెట్లు వీళ్ళ దగ్గర. చేత బాగుందండి, మొద్దుగా లేకుండా బాగుంది. మీకు ఇది ఎంత దగ్గరికి కనిపిస్తుందో నాకు తెలియదు, దగ్గరికి అలా చూడండి. జనరల్గా స్టోన్స్ అన్నీ ఏంటంటే మనకి పోత పోసినట్టు వస్తాయి కదా మామూలుగా. బాగుందండి. ఆడవాళ్ళు కొనకపోయినా అన్ని మెడలో పట్టుకొని ఆనందపడతారు. మీరేమి చూసి రియాక్ట్ అవ్వకండి. దీని బాగా సెట్ అయింది కదా, వెళ్ళిపోదామా? ఇవి కొంచెం ఫ్యాన్సీ ట్రెండీ కలెక్షన్లు అండి. ఇది అవుట్ఫిట్ని బట్టి పెట్టుకోవడం తప్పితే ఫ్యాన్సీ శారీస్కి ఎక్కువ బాగుంటుంది కదా. ఊరికి పండక్కని దసరా టైంకి అమ్మ గుడికి వెళ్ళే ప్లాన్ ఉంది, బయటికి ఊరు వెళ్తుంది. ఊరికే నేను 2-3 సిల్వర్ ఐటమ్స్ కొందామని అనుకున్నాను అనమాట. ఇది చక్కగా మ్యాచ్ అయినట్టుంది దీనికి. ఎలా అండి ప్రైసెస్ ఎలా ఉన్నాయి కంపారిటివ్లీ మార్కెట్ మీద, అది కూడా నేను తెలుసుకుందాం. అండ్ యూట్యూబ్లో కూడా చూపించి చెప్దామని. 9279 ఉంది. చాలామంది ప్రైసులు చెప్పనివ్వరు కదా, రీజనబుల్ ప్రైస్లో. అండ్ లుక్ గోల్డ్ దానిలానే ఉంది, ఆ స్టోన్స్ అది చేత కూడా బాగుంది. సీజెట్స్ కాబట్టి ఆ షైన్ బాగుందండి. దీని ప్రైస్ 35,400 ఉందండి. సో ప్రైస్లు హ్యాపీగా చెప్పొచ్చు, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నాయి కదా. సో వర్త్ అయితే. సో అందుకే మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది ఇక్కడ బాగుంటాయి అన్నట్టు, అందుకని వచ్చా అనమాట. మా అమ్మ పండగ కాబట్టి గట్టిగా నల్లపూసల మీదే కూర్చుంది. సో దసరా టైంకి ఫ్రెండ్స్తో ఊరు వెళ్తుంది, అందుకని చెప్పి థాట్ వచ్చింది, సరే ఎలాగూ ఒక ఆర్నమెంట్ 2 ఆర్నమెంట్లు మనం చూద్దాము అన్నట్టు వచ్చామన్నమాట. మీకు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇద్దామని. హోప్ మీకు నచ్చితే డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయండి, అమైరా సిల్వర్ జ్యువెలరీ వాళ్ళవి. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మీకు బ్రాంచ్లు కూడా ఉన్నాయి కదా? అవును మేడం, అది కోకాపేట ఒకటి, కొండాపూర్లో కూడా ఒకటి ఉంది, అండ్ ఆంధ్రాలో అయితే విజయవాడలో కూడా ఒకటి ఉంది మేడం. ఇది పంజాగుట్ట మెయిన్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు మనం వచ్చింది పంజాగుట్ట మెయిన్ బ్రాంచ్. నీ ఏజ్ గ్రూప్కి చాలా బాగుంటుంది. బాగోదా? నేను షాపింగ్ చేసుకోవడానికి వచ్చినట్టు పండగ కూర వెళ్తుంది నువ్వు కదా. నాకే అన్నీ బాగుంటున్నట్టున్నాయి కదా.
సో నాకేం నచ్చింది అది తీసుకెళ్ళిపోదామా. బాగుంది, ఇది ఫ్యాన్సీకి చాలా బాగుంటుంది. మల్టీ కలర్ స్టోన్స్తో కొత్తగా అనిపించింది, రాగానే కొంచెం హైలైట్ అవుతుంది. ఇది 61,000 పడిందండి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది కదా. స్టోన్ వెయిట్ మొత్తం గ్రాస్ వెయిట్ వస్తుంది మేడం మొత్తం. ఓకే, న్యాచురల్ స్టోన్స్ వాడారనే. కొత్తగా యూనిక్గా బాగుందండి ఇది. రెగ్యులర్గా బయట ప్రైసుల కన్నా ఇక్కడ తక్కువ ఉన్నాయి రేట్ వైజ్, అండ్ క్వాలిటీ కూడా బాగున్నట్టు అనిపించినాయి అండి. ఇప్పుడు గుర్తొస్తుంది, గోల్డ్ షాప్ ఉంది కాబట్టి సిల్వరీ అంత నీట్గా చేయగలుగుతున్నారు. అంటే నవేడేస్ అండి పోగులు అవన్నీ కొంచెం మొద్దుగా ఉండి బరువు ఉండి ఉంటుంది, ఇవేమంత బరువు లేవు, రీజనబుల్గా ఉన్నాయి అసలు. మీరు బయట సిల్వర్ షాప్స్లో, అంటే నేను ఎవరిని ఏది క్రిటిసైజ్ చేయట్లేదు, మనం రకరకాల ప్లేసుల్లో కొంటుంటాము, మనకి స్టోన్స్ షైన్ ఇక్కడ నాకు ఎక్కువ తెలుస్తుంది. బాగుంది, చాలా న్యాచురల్గా బాగున్నాయి. ఈ సెట్కి ఈ పోగులు అనమాట. అయితే ఇది తీసుకోవాలని అనుకోవాలి, కానీ చూడటానికి బాగుందని తెప్పించమన్నా అనమాట ఈ మోడల్. ఇవి నచ్చినాయి బాగా. సపరేట్గా ఇయర్ రింగ్స్ అమ్ముతారా? తీసుకోవచ్చు మేడం. తీసుకోవచ్చు, మనకు నచ్చితే తీసుకుంటే వాళ్ళు మళ్ళీ చేసుకుంటారులేండి కదా. వాళ్ళకేముంది, చిటికలో అయిపోద్ది చేతిలో పని. నా కూతురుతో నేను షాపింగ్కి వెళ్తే తన బట్టలదే ఫస్ట్ చూడమంటది, సేమ్ అలాగే మా అమ్మతో నేను వస్తే నాదే డామినేషన్ మొత్తం. ఇంక ఇప్పుడు ఇక్కడ పెద్ద నల్లపూసలు ఏమైనా ఉన్నాయా అండి? అంటే కొంచెం ఇంత పెండెంట్లు ఉండి నల్లపూసలు ట్రెడిషనల్ అండ్ సీజెట్స్. సరే, మేము ఆ నల్లపూసలు అవి చూసేలోపు ఈలోపు మీరు ఇక్కడ కలెక్షన్ అంతా ఒకసారి చూసేసేయండి. అన్నీ బాగున్నాయి అంటున్నారు, మొత్తం పెట్టి తీసుకురమ్మంటారా? మీరు బాగున్నాయి అన్నాయన్నీ పెట్లు వేసుకుని వెళ్ళిపోతాను, మీరేగా బాగున్నాయి అంటే చేస్తున్నారు. చక్కగా ఉన్నాయండి. నేను ఈ శారీకి ట్రెడిషనల్ మ్యాచ్ అవుతాయి అనుకున్నా, కానీ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. మా అమ్మ కూడా చూడండి, తను మర్చిపోయింది ఎవరి కోసం వచ్చాము. నాకు కాదు నీ కోసం అంటుంది. నీ ఏజ్ గ్రూప్కి కూడా ఇవి బాగుంటాయి. పెట్టదు అంత పెద్దవి. ఇది కూడా బాగుందంటారా? 48,000 అండి. ఇది రొటీన్గా కాకుండా ఇది విక్టోరియన్ స్టైల్లో వెరైటీగా ఉందని కాంబో తీసాను అనమాట. ఇది కూడా బాగుంది కదండి. సరే తీసుకెళ్ళిపోదాం. ఇవన్నీ కొనవండి, మోడల్స్ బాగున్నాయని ట్రై చేయటమే అనమాట. డిజైన్స్లో కొత్తదనం అయితే కనిపిస్తుందండి, చాలా బాగుంది కదా. ఇది జనరల్గా మంచి ఫంక్షన్లకు బాగుంటుంది. ఇది ప్రైస్ కూడా చెప్పేస్తున్నానండి, 88,000. జనరల్గా టు బి ఫ్రాంక్ బయట మీద కంపారిటివ్లీ రీజనబుల్గా ఉన్నాయి. వాళ్ళు అనుకునేరు ఈమెకి 88,000 80,000 అంటే రీజనబుల్ అని. కాదు, వేరే వాటితో కంపేర్ చేస్తే ఈ మోడల్లో ప్రైస్ డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. చాలా చక్కగా ఉంది. ఇందాక నేను పెట్టుకున్నానే ఆ సెట్కి ఇయర్ రింగ్స్ అండి ఇవి. ఈ సెట్కి అనమాట. బేసిక్గా ఇది పక్కన పెట్టుకున్నాను, 49,000. బార్గెన్ ఆడొద్దా ఏంటి? ఈ శారీకి ఇది సూట్ అవ్వలేదు, కానీ విడిగా చాలా బాగుంది. మేబీ సూట్ అయిందేమో కూడా తెలియదు. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇలా ఉంది. ఇది డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు, బర్డ్స్ది కానీ ఇది కానీ మంచి గోల్డ్ రెప్లికా అనమాట. సో ఇదొకటి, ఈ ఒట్టి ఇయర్ రింగ్స్ ఒకటి. మా అమ్మని అలా వదిలేస్తాను, నేను ఈ పని మీదే ఉన్నా. సరే, ఇప్పుడు నాకు కావాల్సినవి ఇక్కడ చూసి పెట్టాను కదా. ఇప్పుడు మా అమ్మ సెక్షన్ కూడా చూద్దాం. తను ట్రెడిషనల్గా చూస్తుంది. నువ్వేదో నల్లపూసలు కూడా తెచ్చావు కదా, అనేవో నల్లపూసలు ఎంటీవి పట్టుకొచ్చింది, దానికి ఒక పెండెంట్ చూస్తుంది అండ్ విడిగా కొన్ని నల్లపూసలు చూస్తుంది. పదండి, ఎంత డిస్కౌంట్ ఇస్తారో కూడా ప్లాన్ చేద్దామండి, మాట్లాడి లైవ్ పెట్టేద్దాం. అది నా దెబ్బకాళ్ళు భయపడుతున్నారు. పదండి వెళ్దాం, వేరే ఫ్లోర్లోకి వెళ్దాం పదండి. ఓ థ్యాంక్స్ అండి, రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం మీ వీడియోస్, మీ పిల్లల వీడియోస్. అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. మర్చిపోయే టోన్ కాదులేండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి, అందరు బాగున్నారు. అమ్మా ఇది చూడు, ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఆ మోడల్లో ఇంకా కలెక్షన్ ఉంది మేడం. కన్నా కూతురుని ఎదురుగా పెట్టుకొని బిట్టుకు బాగుందంటావా? ఈ అమ్మలు ఉన్నారే, యాక్చువల్గా నేనే మా అమ్మకి అన్ఫేర్ చేస్తున్నాను, తన దానికి వచ్చి నేను చేసుకోవడం. బాగుందండి, బాగుంది కదా. నేను అక్కడ ఒకటి తీసి పెట్టాను. ఇది ప్రైస్ ఎంత అండి? ఇది 20,000. కానీ మంచి సాలిడ్గా ఉంది, వంగిపోతున్నట్టు కాకుండా నీట్గా ఉంది చూడండి, కంటే గట్టిగా ఉంది.
చాలా చక్కగా నచ్చింది, చూడంగానే అట్రాక్టివ్గా ఉంది. స్టోన్స్ కానీ చేత కానీ ఇది బాగుంది. చూద్దాం కిందకి వెళ్ళి ముందు కొనే ముందు డిసైడ్ అవుదాం ఏదనేది. సో ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్లా ఉన్నాయి కదండి, డైమండ్ లుక్ వచ్చేటట్టు. మొత్తం డైమండ్ ఫినిష్ వస్తుంది మేడం. మా అమ్మ మర్చిపోయింది అసలు వచ్చిన పని ఏంటో కూడా, నాకే చూసేస్తుంది తను కూడా. సెకండ్ ఫ్లోర్ వీటికి జనరల్గా ఇప్పుడు ఏది గోల్డ్, ఏది డైమండ్, ఏది సిల్వర్ కూడా చెప్పుకుంటే తప్పితే అర్థం కావట్లా, అట్లాంటి మోడల్స్ వచ్చేసినాయి. ఇది మెన్షన్ చేయాలి డైమండ్ కాదు అని కదా. చాలా బాగుంది, రొటీన్గా కాకుండా కలెక్షన్స్ వెరైటీగా ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయండి, మంచి ఎలగెంట్గా ఉంది ఇది. ఇది 19,000 అండి. ఇయర్ రింగ్ 6,000 పడుతుందండి, 6,500. ఇదేమో 19,000. బేసిక్గా 25కి మీకు సెట్ వచ్చేస్తుంది. చాలా చక్కగా ఉంది. అమ్మో ఇది గోల్డ్ కాదు అంటే ఎవరు నమ్మరుగా, ఇలా ఉంది, చాలా బాగుందండి. కాకపోతే నాకు అది ఇంకా ఎక్కువ నచ్చింది. ఇది కూడా బాగుంది, చేత కూడా చాలా అందంగా ఉంది. పెద్దవి కూడా ఉన్నాయండి, కాకపోతే ఇప్పుడు మనం పెద్దవి చూడట్లేదు కానీ ఊరికే ఇక చూడాలని అందంగా చూడటమే. చాలా అందంగా బాగుంది కదండి, తీసుకెళ్ళిపోయినా. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఎట్లాగో ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోయినందుకు మీ శాలరీస్ కోసేస్తారు కదా, వచ్చేసేయండి నాతో పాటు. వచ్చేస్తారంటండి. ఇప్పుడు వీళ్ళందరినీ నేనే జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మా వీటిలో ఒకటి తీసి ఇది ఇది ఎక్కువ బాగా నచ్చింది. దీని ఇయర్ రింగ్స్ కింద ఫ్లోర్కి పంపిస్తారా ఇయర్ రింగ్స్? ఏదో డిసైడ్ చేసుకోలేని పొజిషన్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారా? నాకు డార్క్ ఎమరాల్డ్స్తో ఉన్నది నచ్చిందమ్మా. ఇది ప్రైస్ ఎంత పడిందో చెప్తానుండండి. ఇది 11,000 పడిందండి, 11,000. దీని ఇయర్ రింగ్స్ కూడా స్టడ్ అండి, స్టడ్స్ టైప్ వస్తాయి మేడం. ఇది చాలా ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటాయండి. దీని ఇయర్ రింగ్స్ చూడరా, దాని దొద్దు, దీని ఇయర్ రింగ్స్ ఒకసారి చూస్తే నేను కింద డిసైడ్ అవుతాను. మా అమ్మకంట ఇది పడిందంట, తనకు కాదు నాకు. పెట్టుకుంటే బాగుంది కదా, ఒట్టి పెట్టుకొని కూడా నల్లపూసలు పెట్టేసుకోవచ్చండి, బాగుంది. అంటే మోడల్స్ కొత్తగా ఉన్నాయి. ఇది ఎంత అండి పోగులు? 11,000 పడుతుందండి ఈ జత పోగులు. పెద్దవాటికి బాగుంటుంది అనుకుంటే. తను ఒక 4 వరుసలు నల్లపూసలు తీసుకొచ్చుకుంది, దానికి పెండెంట్స్ చూస్తుంది అనమాట. ట్రెడిషనల్ పెండెంట్స్ చూస్తుంది. రాంపర్ గారు వస్తుంది మేడం, మనకి బాగుంటుంది, యాంటిక్ ఫినిష్ తోటి వస్తుంది. ఏది నీ నల్లపూసలు దాని మీద ఊరికే పెట్టి చూద్దాం. ఇట్లాంటి దానికి పెండెంట్ ఉందా? ఉంటుంది మేడం. సార్ దీని పెండెంట్ చూపించండి. ఇట్లా ఓ హారమా? ఇది హారం మీద అంటే ఇలాంటి పెండెంట్స్ ఉన్నాయి చెప్తాను, నార్మల్గా సీజెడ్ పెండెంట్స్ ఉంటాయి మేడం. ఇది బాగా నచ్చింది, కానీ మనం అనుకునే దానికి సెట్లో నుంచి తీసి ఇది యాడ్ చేయలేం కదా, చేయొచ్చా? చేయొచ్చు మేడం, అదే అంటే ఇయర్ రింగ్ సపరేట్ కాస్ట్ కాబట్టి చేయొచ్చు, అదేం లేదు. మా అమ్మ నల్లపూసలకి ఇలా సిల్వర్ పెండెంట్లు తగిలించుకుందామని, జర్నీలో తనకి ఈజీగా ఉంటుందంట. సో ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా నీట్గా ఉన్నాయి. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? ఇది 5,000 అంటండి ఈ పెండెంట్. ఒక అరగంట సెలక్షన్ తర్వాత మా అమ్మ సెలెక్ట్ చేసుకున్న కలెక్షన్ అనమాట ఇవి. ఈ నల్లపూసలకి ఫస్ట్ ఇది ట్రెడిషనల్గా ఉంటుందని సెలెక్ట్ చేసుకుంది. మేబీ ఇది పండగ రోజు పెట్టేస్తుంది, దసరాకి. ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ కదా, అందుకని ఆ 3 రోజులకి 3 రకాలు కొనుక్కుంది అనమాట. ఇదండి ఇయర్ రింగ్స్ పెండెంట్ తీసుకుంది. ఇదంతా 4,500 పోగులు కదా, ఇది పెండెంట్ ఎంత పడింది? పెండెంట్ 5,700 అండి. సో అది ఇది ఒకటి. ఇంకోటేమో గ్రీన్లో తీసుకుంది, ఒక గ్రీన్ ఒక పింక్ కదా, పోగులు భలే ముద్దుగా ఉన్నాయా. ఇది ఒకటి తీసుకుంది, ఇది ఒకటి పింక్లో తీసుకుంది. మళ్ళీ ఇవి కూడా నేను ప్రైస్లు మెన్షన్ చేసేస్తాను, నేను చూసిన అన్ని ప్రైస్లు మెన్షన్ చేసేస్తున్నాను, కలిసి బార్గెన్ ఆడటం ఇప్పుడు మనం. ఇది 1,800 పడ్డాయండి బుజ్జి బుజ్జి పోగులు. ఇదేమో 5,000 పడింది ఈ పెండెంట్. సో ఇది వైట్ది, ఇదేమో పింక్ స్టోన్తో. అన్నీ యూనిక్గా బాగానే సెలెక్ట్ చేసావమ్మా. దీని ఇయర్ రింగ్స్ కూడా బాగుంది, ఇయర్ రింగ్స్ అని నాకు నచ్చినాయి. సో ఇదండి మా అమ్మతో పర్చేజ్ చేసిన తన షాపింగ్. ఇది పండక్కి నేనేదో ఆనందంగా మా అమ్మకి ఇష్టమైన వేలో ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. నేను సెలెక్ట్ చేసుకునే చూపిద్దాం, దాని అనుకుంటుంది వచ్చింది దీనికోసం ఇక్కడ కలెక్షన్ చూడు ఎంత కొందో అని. అన్నీ తీసుకోవట్లేదండి, కిందకి వెళ్ళి మాట్లాడదాం. నువ్వు ఎలాగో ఇంకో వైట్ స్టోన్ నల్లపూసలు చూస్తానన్నా గుర్తుందా, ఒట్టి వైట్ది, అది కూడా ఒకటి అనుకుంటుంది. అది కాంప్లిమెంటరీ టైప్ కొనుక్కోవాలని కదమ్మా. సరే కానివ్వండి, కిందకి వెళ్దాం పదండి, కింద ఫ్లోర్లో డౌన్ స్టేర్స్.
నల్లపూసల కలెక్షన్ చూడటానికి వచ్చానమాట. ఇక్కడ కూడా నా కళ్ళే పడుతున్నాయి. ఈ మోడల్ చాలా వెరైటీగా బాగుంది. సో అందుకని మనం దీన్ని ట్రై చేసేద్దాం. నల్లపూసలు చూద్దామని, ఒట్టి వైట్ స్టోన్స్ చూద్దామని అమ్మ వచ్చింది. మనం ఈలోపు టైం వేస్ట్ ఎందుకని సన్నై చూద్దామని ఈ ట్రైల్ వేస్తున్నా. ప్రైస్ ఎంతో చూసి అప్పుడు డిసైడ్ అవటం. ఇది ఎంత ఉంటుందండి ప్రైస్? 3600 అండి. ఇవి నువ్వు కొన్ని ఫ్యాన్సీ శారీస్కి బాగుంటుంది, చుడిదార్స్కి బాగుంటుంది. లేదు నా దగ్గర ఈ స్టైలు మోడలు నీట్గా చక్కగా ఉంది. దీనికి నా దగ్గర చాలా రకాల వైట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, గోల్డ్వి. అవి పెట్టచ్చు, రీజనబుల్గా అనిపించింది. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, రౌండ్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు చూసామండి. మా అమ్మకి ఇది ఫైనల్గా నచ్చింది అనమాట. అట్లా ఉంటుంది అదనమాట. నీ దగ్గర వైట్ స్టోన్ పోగులు ఉన్నాయి కదా ఆల్రెడీ. సో ఇదండి. దీని ప్రైస్ ఎంత పడుతుంది? 8400 అండి ఇది. సో ఇది అమ్మకి తీసుకుంటుంది. ఇదిగోండి, బ్యాంగిల్స్లో కూడా ఒక మోడల్ ఇందా సెలెక్ట్ చేసావు ఏదమ్మా. ఈ స్టైలు నా దగ్గర లాస్ట్ టైం నేను ఒకసారి కొనుక్కున్న బంధు ఫంక్షన్ అప్పుడు ప్రాపర్గా కొనుక్కున్నాను అనమాట. ఇది కూడా మా అమ్మకే. ఇది ఎంత పడ్డాయి? ఒక్కో బ్యాంగిల్ 11,124 పడ్డాయి. సో ఇప్పుడు ఒరిజినల్ రేట్లు చెప్తున్నాను, బార్గెన్ ఆడతాను చూడండి. ఇప్పుడు నేను తీసుకునే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి, వాటిట్లో కొన్ని ఫిల్టర్ చేయాలి. ఇది మా అమ్మకి నేను కొంటున్న ట్రే అనమాట. మా అమ్మ ట్రే చిన్నగా ఉంది కదమ్మా, చిన్నగా తీసుకుంటున్నా. ఉన్నాయి చూడండి, మొత్తం ఏదో ఆస్తి తీసుకెళ్తున్నట్టు బోల్డ్ అయినాయి. ఇక్కడ తీసేస్తాలండి, ఒక 2 తీసుకోవాలి. అదే వచ్చింది ప్రాబ్లం తెలుసా, ఏ 2 తీసుకోవాలి అర్థం కావట్లేదు. అబ్బా దీని పోగులు ఎంత ముద్దుగున్నాయో కదా, భలే ఉన్నాయండి దీని ఇయర్ రింగ్స్. ఇప్పుడు అదే అర్థం కావట్లేదు, అన్నీ బాగున్నట్టున్నాయి. 2 తీసుకుంటా ఏమనేది, బట్ ఇయర్ రింగ్స్ మాత్రం బాగా నచ్చినాయి అండి. నా దగ్గర సెట్ ఉంది, దానికి బాగున్నాయి, చాలా నచ్చినాయి. సో ఇప్పుడు బార్గెన్ మీటింగ్ నడుస్తుందన్నమాట, బెస్ట్ ఏమి ఇస్తారు అనేది. ఇవి అమ్మకి నేను తీసుకుంటున్నాయి. ఇప్పుడు వీటిట్లో ముందు నేనేం తీసుకోవాలో చెప్పాలి కదా. అన్నీనా మరే మనకు అసలు చెట్టు కాసేస్తున్నాయి. ఇది బాగా నచ్చిందమ్మా, ఇది ఫిక్స్ అయిపోతున్నానండి. ఇది బాగా నచ్చింది గ్రీన్లో. ఇది కూడా నచ్చింది, కానీ మనసు రాయి చేసుకొని ఇచ్చేస్తాను. అన్నీ మళ్ళీ టూ మెనీ గ్రీన్స్ అయిపోతున్నాయి. ఇది 100% తీసుకుంటాను. పోగులు నచ్చినాయి కానీ వదలడానికి మనసు పట్ల. ఈ కంటి బాగా నచ్చింది మళ్ళీ, అందుకని కదా. సో ఈ కంట పోగులు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటానండి. ఇలాంటి బుట్టలు ఉన్నాయిగా, సర్దుకుంటాం. చూడండి, ఇష్టపడి తీసుకున్న వెనక పని చేయడం ఎంత కష్టంగా ఉంటుందో, ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు మన వల్ల కాదు. సో ఇంక ఇవి కన్ఫర్మ్ అండి. నేను 4 తీసుకున్నాను, మా అమ్మ కూడా 4 తీసుకుంది. కాకపోతే మా అమ్మని బుడ్డి నేను అన్ని పెద్ద పెద్దవి. సో ఇప్పుడు దగ్గర లుక్ ఒకసారి చూసేయండి ఏమేమి తీసుకున్నాం అనేది. ఇది కొంచెం బాగుందిలే, పెద్దగా బాగుంటుందిలే అన్నట్టు తీసుకున్నాను. ఈ 2 కొంచెం సింపుల్గా, ఇది మరీ చుడిదార్ల మీద కానీ. సో ఇక ఇవి మా అమ్మ అనమాట. ఎలాగో నేను అంత గాజులు లవర్ని కాదు, బ్యాంగిల్స్ తనకు నచ్చినాయి అందని చెప్పి. కొత్తగా ఉన్నాయి మోడల్ కదా, నేను ఎప్పుడు చూడలే కదా, ఇది కొత్తగా ఉన్నాయి స్టైల్. ఇదిగోండి, వేస్తే ఇలా ఉంటుంది, బాగుందండి. చెరోగాజు వేసుకొని వెళ్ళిపోవచ్చు కదమ్మా. ఇన్ని కొన్నప్పుడు ఇది ఏమన్నా ఫ్రీ ఇస్తారండి? లేదు మేడం, ఇవ్వరండి, మొహమాట పడకుండా చెప్తున్నాను. రండి, ఇంక ఇప్పుడు మీటింగ్ స్టార్ట్. మాకు ఎలాంటి ప్రైస్కి ఇస్తాను, అన్ని ట్యాగ్ ప్రైసులు మీరు చూసారు కదా, ఇదంతా సాక్ష్యం, గుర్తుపెట్టుకోండి మేడం. చిన్న ప్రొడక్ట్స్ మీద అయితే 5% వరకు డిస్కౌంట్ వస్తుంది. అవి పెద్ద ప్రొడక్ట్స్ అండి? లేదు, చిన్న ప్రొడక్ట్స్, ఇయర్ రింగ్స్. ఓకే, ఇయర్ రింగ్స్ పెండెంట్స్ వరకు అయితే 5% వరకు డిస్కౌంట్ వస్తుంది మేడం. సో మీరు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే నెక్లెసెస్, హారాస్ మీద అయితే 10% వరకు డిస్కౌంట్ వస్తుంది మేడం మనకి. సో ఇంకా తగ్గరు? లేదు మేడం, రీజనల్ ప్రైసెస్ కదా మేడం, సో అందుకని ఆ డిస్కౌంట్ ఫిక్స్ చేసాం. సరే, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చెప్పేస్తున్నా, వీడియోలో పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా లైఫ్ అంతా మీరు ఇవ్వాల్సిందే ఇది. ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి, మన బ్లాగ్లో కూడా చెప్పేస్తున్నాను. చిన్న చిన్న ప్రొడక్ట్స్, ఇయర్ రింగ్స్, అలా చిన్న పెండెంట్స్, చిన్న వాటికేమో 5% డిస్కౌంట్ అండి. పెద్ద ప్రొడక్ట్స్ ఇలా పెద్ద నెక్ పీసులు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, పెద్ద నెక్లెస్లు, అంతే కదా, వాటికి మాత్రం హారాలు, వాటికి మాత్రం 10% అంట. సో ఓకే అండి. సో మీరు ఏది 5% ఏది 10% నాకు డివైడ్ చేసి ప్రాపర్ బిల్లింగ్ వేసేయండి. హోటల్కి వెళ్ళినాక ప్రాపర్గా నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నాం అనేది. పదండి, ఇది అయిపోయినాక హోటల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. తీసుకున్న జ్యువెలరీ కూడా ఒకసారి ఫైనల్ లుక్ చూపించేస్తాను. ఇవి మా అమ్మ అనమాట. ఇవి నేను తీసుకున్న బ్యాంగిల్స్ అండి ఇవి. సో అమాయ సిల్వర్ జ్యువెలరీ అండి. సో హైదరాబాద్లో పంజాగుట్ట నాకు బాగా నచ్చినాయి అనమాట కలెక్షన్స్. అంటే రీజనబుల్ ప్రైస్లే అండి. ఎన్నిసార్లు ఇలా నోటి మాటతో చెప్పుకోవడం కంటే డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే ఎక్కువ ఫీల్ అవుతాం అనమాట. సో ఇవన్నీ నా జ్యువెలరీ అనమాట. ఆ 3 నా జ్యువెలరీ అనమాట. ఈ వాటికి ఏదో థ్రెడ్స్ ఇచ్చారు. ఇవి మా అమ్మవి.
ఈ బ్యాంగిల్స్ నాకు తెగ నచ్చినాయి. ఇది ఒక పెండెంట్ తీసుకుంది, ఇది ఒక పెండెంట్ తీసుకుంది, ఇది ఒక పెండెంట్ తీసుకుంది. సో మా అమ్మకి నేను ఇస్తున్న దసరా గిఫ్ట్ అండి. బేసిక్గా ఆ 3 రోజులు ట్రిప్కి వెళ్ళినప్పుడు 3 రకాలన్నమాట. ఇవేమో దీని పోగులు. ఎంత బాగా వస్తున్నాయో కెమెరాలో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఇక్కడైతే మాత్రం బాగా మెరుస్తున్నాయి. వెనక శీలలు కూడా గోల్డ్ రేట్కి వచ్చినట్టే వచ్చినాయండి. ఇది ఒక నల్ల పూసలు సపరేట్గా తీసుకుంది. సో అమ్మ కూతుర్ల షాపింగ్ బేసిక్గా పండక్కి, దసరాకి. ఇప్పుడు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అమాయ సిల్వర్ జ్యువెలరీ బ్రాంచ్ అండి. నేను వెళ్ళిన బ్రాంచ్ అయితే పంజాగుట్ట. మిగతా ప్లేసుల్లో ఉన్నవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజయవాడలో కూడా ఉంది, హైదరాబాద్లో కూడా 3 ప్లేసుల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటే వాళ్ళని పింక్ చేయండి. చెప్పాను కదా, మేము తీసుకున్న చిన్న ఐటమ్స్ దగ్గర 5% డిస్కౌంట్, పెద్ద ఐటమ్స్ దగ్గర 10% డిస్కౌంట్ ఇచ్చారు. బాగా నచ్చినాయి, కలెక్షన్స్ కూడా యూనిక్గా ఉన్నాయి. సరే, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ని నా దాకా అందచేయండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీగా మీరు ఈ దసరాని ఎంజాయ్ చేస్తే జ్యువెలరీని కూడా చూసి ఎంజాయ్ చేయండి. సరే, ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.